మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 8 వరకు మీడియం సైజులో ఉండే మెంతికూర కట్టలు తీసుకోవాలి. తర్వాత వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. లేతగా ఉంటే కాడలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని దీంట్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు మరి ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వేసుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపుని కొద్దిగా వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న మెంతికూర వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు, అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మెంతికూరను వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. మెంతికూర చల్లారిన తర్వాత ముందుగానే మనం అన్ని వేయించి మిక్సీ జార్లోకి వేసి పెట్టుకున్నాం కదండి, అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెంతికూర వేసి దీన్ని ఒకసారి కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇది పోపు వేసుకోవచ్చు, ఇలానే తినొచ్చండి, బాగుంటుంది.